నమస్తే, వెల్కమ్ టు ఎంజీటీవీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మన మధ్యలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు గారితో మనం ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. మీరు బాగున్నారా? బాగున్నాం సార్. సార్ చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా మీరున్నారు. సార్, ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా మీరున్నారు. అసలు ఈ ఎంఆర్పిఎస్ అంటే రెండు రాష్ట్రాలకి గుర్తొచ్చే పర్సన్ టోటల్ గా మీ ఎంఆర్పిఎస్ మీ సామాజిక వర్గానికి సంబంధించి మంద కృష్ణ మాదిగన్న కదా. మీరేంటి సార్ అసలు? అంటే ఈ వ్యత్యాసం ఏంటి అసలు? వాళ్ళకి మీకు ఏంటి తేడా? రాష్ట్ర విభజన జరిగిన ఓకే, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ కృష్ణన్ ఆధ్వర్యంలో 94 నుంచి జరగడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత కొన్ని కారణాలు తెలంగాణకి ఆంధ్రాకి జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మాదిగలు ఉనికిని కాపాడుకోవటం కోసం ఓకే, జిమ్మి రమణయ్య, ఎంఎస్ రాజు, మేము, మాతో పాటు కొంతమంది నాయకులందరం కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కింద పనిచేసి, మాకు ముందు పేరుగో వెంకటేశ్వరరావు అన్న గాని, అంతకు ముందు ఉన్నటువంటి కేఎస్ బాబు అన్న గాని చాలా మంది కూడా బయటకు వచ్చి కొన్ని సంఘాలు పెట్టుకొని ఒకే ఎజెండా కోసం అందరూ పనిచేసాం. అలాగే ఈ రాష్ట్రంలో మేము పనిచేసినప్పుడు మా ఆధ్వర్యంలో డప్పు చెప్పు కళాకారులకి 3,000 పెన్షన్ రూపాయలు 2018 అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఓకే, ఏది ఏపీ విభజించిన తర్వాత దాని అయిన తర్వాత వద్దామన్నా. ఇప్పుడు మీరు ఎజెండా అన్నారు కదా, మీ ఎజెండా ఏంటన్నా? ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అయినా మాదిగులు ఎవరిదైనా ఒకే ఎజెండా, వర్గీకరణ సాధించాలని. ఓకే, వర్గీకరణ సాధించే భాగంలో అనేక సామాజిక స్పృహ కలిగినటువంటి ఉద్యమాల వైపు కూడా మద్దతు ఇస్తూ ప్రయాణం చేసినటువంటిది దండోర ఉద్యమం. ఓకే, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా మాదిగలు ఉనికిని చాటు చంపాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేసిన పోరాటంలో గతంలో అనేక తప్పిదాల వల్ల అనేక మంది ఎంఆర్పిఎస్ నుంచి విభజించబడి కొన్ని సంఘాలకు ఏర్పడినటువంటి అందరికీ తెలిసిన విషయాలే. మేము కొంచెం బలంగా మా నాయకత్వంలో మేము బలంగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త వరివిగా తీసుకొని రావడం కూడా జరిగింది ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో. అందులో అక్కడ నుంచి నేను అదే కంటిన్యూ చేసుకుంటా నేను ఈ రోజుకి నిలబడి ఉన్నా. గతంలో జరిగినప్పుడు గానీ ఈ రోజు జరుగుతున్న ఉద్యమాల పట్ల కూడా వర్గీకరణ పడుతూ అనేక సామాజిక అంశాల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మీరు బ్రదర్, మీరు కొన్ని చెప్పే విధానంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి అంటే ఏ విషయంలో తప్పిదాలు జరిగాయి అంటారు? తప్పిదాలంటే ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కటి ఉండొచ్చు. 2000లో చంద్రబాబు గారికి ఎలక్షన్స్ ముందు ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చినప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి కృష్ణానితో పనిచేసినటువంటి నాయకులు చెప్పే మాటలు, గెలిచిన తర్వాత జిల్లాకి కొంతమందికి ప్రభుత్వం తరపున జిల్లాకు ఒక 100 మందికి కానీ ఒక 50 మందికి కానీ ఆర్థిక లబ్ధి చేకూర్చడం కోసం, వాళ్ళని వ్యాపారవేత్తలు తీసుకురావడం కోసం, లిట్ క్యాప్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నుంచి ఇస్తామన్నటువంటి కొన్ని అంశాల మీద వాటిని అడిగే పరిస్థితులు వెళ్లాల్సిన ఉద్యమం ఆ 4 ఏళ్ళు గెలిచిన తర్వాత అడగలేదు. దానివల్ల ఈ ఎవరు లబ్ధి పొందకపోవడం వల్ల కొంతమంది ఆ రోజు విడిపోయేవని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అనుకున్న లక్ష్యం వైపు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి. దానివల్ల మీరు కొన్ని అప్పుడున్నటువంటి మేము 2014లో రాష్ట్ర విభజన తర్వాత మేము ఈ ఎజెండా మేము ఆ రాష్ట్రంలో మాదిగల కోసం మేము ముందు బ్రదర్, మీరు చెప్పండి, మీ సామాజిక వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో అసలు ఈ సామాజిక వర్గాలు ముందున్న పరిస్థితి ఏమన్నా అసలు? గతంలో ఉద్యమాలంటే ప్రభుత్వాలు భయపడాయి, వ్యవస్థలు భయపడాయి. ఒక సంఘటన జరిగితే ఒక సంఘం నిలబడిందంటే ఆ సంఘానికి ఈ రోజు ఆ పరిస్థితులు కనపడలేదు. ఎందుకని? అది నాయకుల లోపమా, కులాన్ని భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి లోపాల, ప్రజల్లో
ఈ దళిత సమాజంలో అవేర్నెస్ అనేది కోల్పోవటమా, లేదంటే ప్రజలు ఏ నాయకుడిని నమ్మలేని పరిస్థితి ఉన్నారా అనేది తెలియని పరిస్థితులు కనబడుతుంది. మీరు కూడా ఆ అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీరు నాకంటూ ఒక ఎజెండా ఉంది. నాకంటూ ఇప్పుడు మనకున్న చేతి 10,000 కూడా ఒకలాగా ఉండవు. అలాగా ఒక ఉద్యమం వెళ్ళేటప్పుడు 10 మందికి నేను నచ్చవచ్చు, 100 మందికి నేను నచ్చకపోవచ్చు. కాబట్టి నాకు నచ్చినటువంటి 10 మంది కోసం నేను ప్రయాణం చేస్తూ మిగతా 90 మంది కూడా నన్ను వద్దన్నా సరే ఆ 90 మంది కూడా న్యాయం ఎలా చేయాలని ఆలోచన తెలియదే నా సిద్ధాంతం. బాగుంది. ఇప్పుడు మీరు దాసరి సువర్ణరాజు అనే వ్యక్తి ఇప్పటి వరకు మీ సామాజిక వర్గంలో మీ జాతి కోసం మీరు పోరాటాలు కావచ్చు, సర్వీస్ కావచ్చు, మీరు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సామాజిక వర్గాలకి ఏదైనా న్యాయం జరిగిందంటే మీ వల్ల 2018లో డప్పు చెప్పు కళాకారులకి అంటే ఒక మాదిగానే కదా, డప్పు చెప్పు కొట్టే ఎస్సీలో ఉన్నటువంటి అందరికి కూడా 3,000 ఫింక్షన్ కోసం మేము చాలా పోరాటం చేసి తెచ్చాం. 2023లో మన గత లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఎస్సీలో ఉన్న 29 రిజర్వ్ స్థానాల్లో సామాజికంగా అందరికి సమాన సీట్లు పంచాలని చెప్పి దాదాపు 6 నెలలు పోరాటం చేసి కడప బహిరంగ సభ ద్వారా ఒక సవాల్ విలిచాం. ఇన్నేళ్లుగా మాకు ఎమ్మెల్యే సీట్లు తక్కువ వస్తున్నాయి, ఎంపీ సీట్లు తక్కువ వస్తున్నాయి. కాబట్టి 2 వర్గాలకి సమానంగా ఇవ్వాలని చేసిన పోరాటంలో ఆ పోరాటంలో చంద్రబాబు గారు 14 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇవ్వటం. దీనికి ముందు ఎలక్షన్ లో ఒక ఎంపీ టికెట్ కూడా చంద్రబాబు గారు ఇవ్వాలి, 12 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఒక ఎంపీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు 8 ఎమ్మెల్యేలు ఇచ్చి ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు. గతంలో మాకు ఒక ఎంపీ రాలా, ఇక్కడ లేదు. అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ రోజు వరకు ఒక మాదిగ ఎమ్మెల్యేకి అవకాశం ఉంది, లేదు. కానీ ఒక ఎమ్మెల్సీగా ఎస్సీ మాదిగ సమాజం గురించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మాదిగ ఎమ్మెల్సీ మటుకి ఆ జిల్లా నుంచి మొదట అడుగు వేయగలిగారు. ఇలాగ రాజకీయంలో కూడా మాకు సమానం ఇవ్వాలని పోరాటం చేసి అవి సాధించగలిగారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణ మాదిగ అన్న గుర్తొస్తారు. ఇప్పుడు ఆయన మన పాలిటిక్స్కి వస్తే సపోర్టివ్ రోల్లో మన కూటమికి సంబంధించి ఆయన సపోర్ట్ రోల్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన సపోర్టివ్ రోల్ కూటమికి అంటే మీరు వైసీపీకి అని అర్థమా, లేకపోతే ఇక్కడ ఏమన్నా తేడా ఉంటుందా మీకు వాళ్ళకి? వర్గీకరణ కాన్సెప్ట్ లో చంద్రబాబు గారు వర్గీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్న, ప్రధానమంత్రి కూడా మాదిగలకి సభ కోసం రావడం హైదరాబాద్ అందరూ చూసాం. 2014లో 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పారు. ఆ రోజు బీజేపీ గెలిచారు. తర్వాత ఉద్యమాన్ని వాళ్ళ మీదే కనీసం 2014 తర్వాత అధికారం ఉన్నా కూడా 2024 వరకు కూడా ఎక్కడ ఎంఆర్పిఎస్ రోడ్లు ఎక్కడాలు, అరెస్టులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన మాట కోసం నిలబడాలి. ఈ రోజు కూడా వర్గీకరణ అంశంలో ఆ రోజు మొన్న ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చారు కాబట్టి ఎంఆర్పిఎస్ ఎజెండా వర్గీకరణ చేస్తారని వెళ్ళినప్పుడు నా రాష్ట్రంలో దాదాపు 90 కొంతమంది చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చుకుంటా సంఘాలు వెళ్ళి, కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారు ఉషా మేరా కమిషన్ నియమించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వర్గీకరణ అంశం మీద ఇదే మా అన్న కృష్ణన్నను కలిసి ఢిల్లీలో పార్లమెంటు భవనం దగ్గర లేఖ ఇచ్చారు. ఈ 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని ఉన్నాం. కొంతమంది కొన్ని అంశాలు 30 ఏళ్ళుగా చంద్రబాబు గారు వర్గీకరణ కోసం అనేక సందర్భాల్లో చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం గెలుపులో పనిచేసిన మాదిగం. కానీ ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్ లో ఉన్నటువంటి నాయకత్వానికి ఒక ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఆ పార్టీ నుంచి కానీ నామినేట్ పదవుల్లో కానీ ఎక్కడ రాల. అంటే రాజకీయంగా 30 ఏళ్ళు జీరోలో ఉన్నాం. వర్గీకరణ అంశం ఒక్కదాని మీద మేము విజయం సాధించిన రాజకీయ జీరోలో ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు గారు ఎంఆర్పిఎస్ అంటే ఎంఆర్పిఎస్ తరఫున దొరుకుతున్నారు. ఏ ఎంఆర్పిఎస్ జెండా ద్వారా మద్దతు ఇచ్చి చేసి ఉన్నామో అటు జరిగింది. గతంలో చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చాం, కొన్ని సంఘాలు అందరూ ఇచ్చారు. గతంలో కొన్ని సంఘాలు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అనుగుణంగా ఆ సమయాన్ని బట్టి ఇచ్చిన వాళ్ళే. ఇంకా ఎంతకాలం ఇచ్చినా మా బతుకు ఇలాగే ఉండాలన్న దాని మీద
మొన్న మేము సపోర్ట్ ఇవ్వకపోవడానికి కారణాలు కృష్ణన్న లాంటి వ్యక్తి ప్రధానమంత్రిని ఈ రాష్ట్రంలో ఒక మాదిగ మీటింగ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, కాపుల నుంచి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు పొందుతూ పార్టీని నిలబెట్టుకుంటే 15 ఏళ్లలో 32 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం కలిగి ఎంఆర్పిఎస్ ఈ రోజు కూటమిలో బలంగా నియమిస్తూ రాష్ట్ర వ్యాప్త ఒక రాజకీయ పార్టీగా వెళ్ళినటువంటి ఎంఆర్పిఎస్ గతంలో కూడా కృష్ణన్న అనేక పార్టీలు సపోర్ట్ తీసుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సందర్భంలో గెలవలేదు. కానీ అదే స్ఫూర్తితో వచ్చిన అవకాశం 24లో జరుగుతున్న ఎలక్షన్ లోకి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కనీసం ఒక 2-3 ఎమ్మెల్యేలని ఎంఆర్పిఎస్ నుంచి తీసుకొని మద్దతు అంటే మీరు పెట్టిన మగజన సోషలిస్ట్ పార్టీ తరపు నుంచి పొత్తు కలుపుకొని వెళ్ళుంటే మేమందరం కూడా మగజన సోషలిస్ట్ పార్టీ తరపున మాదిగలంతా నిలబడి ఉండి గెలిపించుకుని పనిచేసేవాళ్ళం. ఆ రాజకీయ ఉనికి లేదు కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వచ్చింది. అయితే బ్రదరు మీరు చాలా బాగా చెప్పారు ఈ విషయంలో. అయితే మాదిగలు అనే జాతి సామాజిక వర్గం ఆనాది కాలం నుంచి వివక్షకు గురవుతున్నారు అని మీరు కొన్ని స్టిల్ ఇప్పుడు చెప్తూ ఉంటారు. అంటే మీ సామాజిక వర్గం మీ జాతి ఆనాది నుంచి ఈ రోజు వరకు అదే వివక్షకి గురవటానికి బలమైన కారణం చెప్పండి. అసలు భారతదేశాన్ని ఏలినటువంటి జాతి జంబూ ద్వీపాన్ని పాలించిన జాంబవంతుడు వారసుడు. ఇది చరిత్రలో చెప్తున్నా. మన కళ్ళ ముందున్నటువంటి చరిత్ర గౌతమ బుద్ధుడు దేశాన్ని పాలించాడు. గౌతమ బుద్ధుడు తర్వాత పాలించింది చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య తర్వాత పాలించింది అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి తర్వాత పాలించింది సంత్ రవిదాస్. సంత్ రవిదాస్ తర్వాత ఉద్యమం చేస్తూ వచ్చిన వ్యక్తి కబీర్ దాస్. కబీర్ దాస్ యొక్క పోరాటం ద్వారా వచ్చిన వ్యక్తి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పోరాటాలు స్ఫూర్తిని పొందుతూ ఈ సమాజం అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు అక్కడ నుంచి బలహీనులుగా అయిపోయినటువంటి ఈ కులాల కోసం ఈ రాజు పోరాటం ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజు ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే ఆ ఉనికి పుచ్చుకొని పోరాటం మొదలు పెడితే ఆయన ద్వారా వచ్చినటువంటి ఆయన ఒడిలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి సాహు మహారాజ్. అయితే ఈ సాహు మహారాజ్ ఇచ్చినటువంటి ఆర్థిక ఫైనాన్షియల్ గా ఇచ్చి ఆదుకోవడం వలన విదేశాల్లో డాక్టర్ పిహెచ్డి చేసుకొని వచ్చి ఈ దేశ చరిత్రను మార్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఆనాటి కాలంలో రాజులుగా ఉన్న మేము తర్వాత వివక్షతలకి ఎదుర్కొని వెళ్ళి ఈ వివక్షతల నుంచి మళ్ళీ మమ్మల్ని రాజులుగా చేసుకున్నానికి అంబేద్కర్ పోరాడి సాధించి ఓటు హక్కు ఇచ్చి రాజ్యాంగం ద్వారా నువ్వు మళ్ళీ రాజు అవ్వని చెప్పాడు. చెప్పి 75 ఏళ్ళు దాటిపోయింది. ఈ రోజుకి రాజులు అయ్యామా, రాజుల దగ్గర పాలకులుగా రాజులు అని మేము బతుకుతూ మేము బానిసలుగా అయ్యామా అనేది ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే విధంలో మనం తీసుకెళ్ళాలి. అదే ఇప్పుడు 30-32 సంవత్సరాలు మీరు ఉద్యమాలన్నీ చేశారు కదా జాతి కోసం. అంత వెనకబడటానికి కారణం అది ఇప్పుడు ఎవరు విద్యా ఉద్యోగాల్లో ఒక ఎస్సీ రిజర్వేషన్ లో విద్యా ఉద్యోగాల్లో మాకంటే మా సోదరులు ఎక్కువ పొందుతున్నారని 32 ఏళ్ళుగా పోరాటం ద్వారా ఆ విద్యా ఉద్యోగాల్లో సాధించుకోవడానికి వెళ్ళాం తప్ప రాజకీయంలోకి రాజకీయ పార్టీలకి ఒక బలాన్ని ఇచ్చే విధంగా అంబేద్కర్ కలగన సమాజంలోకి మాదిరిగా వెళ్ళాలి. ఏ పార్టీలో అయినా సామాజిక వర్గాల ప్రకారం తెలుగుదేశంలో ఉన్న మాదిగులు ఉంటారు, వైసీపీలో ఉంటారు, అన్ని పార్టీల్లో కాంగ్రెస్ లో ఉంటారు, అన్ని పార్టీల్లో మాదిగులు మాలు అందరూ కలిసి ఉంటారు. కానీ వీళ్ళంతా ఒక ఎజెండా కింద పనిచేయటమే తప్ప మనం అనుకున్నటువంటి సిద్ధాంతం వైపు కానీ అంబేద్కర్ కలగన సమాజంలోకి అడుగు పెట్టాలంటే నార్త్ ఇండియాలో ఇండిపెండెంట్ గా గెలిచి ఎంపీలు అవుతూ కేంద్ర మంత్రి పదవులు అనిపిస్తూ అక్కడ ఈ సమాజాన్ని బాగు చేస్తున్నటువంటి ఎంతో మంది ఎంపీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్కరు లేడు. ఇది ఎక్కడ వ్యవస్థలో తప్ప ఈ జాతిలో పుట్టిన నాయకత్వం తప్ప అంబేద్కర్ కలిగిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైనటువంటి నాయకులు తప్ప అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో జనాలు ఉన్నారు. సో దానివల్ల మీ ఫ్యాక్టర్స్ ఏదైనా కానీ వెనకబడం. చెప్పండి, ఇప్పుడు మీ మహారాజు కూడా గుర్తొచ్చింది. తెలంగాణలో విశారదన్ మహారాజ్, డాక్టర్ విశారదన్ మహారాజ్,
ఆయన మనం చూస్తున్నాం అసలు ఆయన ఎజెండా వేరు, ఆయన ఫిలాసఫర్, చాలా గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడు ఆ కోణంలో ఆంధ్రాకి వచ్చేసరికి ఆ ప్లేస్ అసలు ఎవరికన్నా ఉందా మీ సామాజిక వర్గానికి సంబంధించి? విశారాధన మహారాజ్ అన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని ఐకమత్యం చేస్తూ రాజ్యాధికారంలో అడుగు పెడదామని కాన్షీరామ్ అడుగుల్లో నేను అడుగు వేస్తానని వచ్చిన వ్యక్తి. అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు, కాన్షీరామ్ ఫాలో అవుతున్నాడు. డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రాల్లో చేయలేని పని ఆయన చేయగలరు, ఆ నమ్మకం నాకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చేదైతే ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగి ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మాదిగ. మొదటి ప్రాణాలు ఇచ్చింది ఈ రాష్ట్రం, మాదిగ ఈ రాష్ట్రంలో. ఇంత త్యాగాలు చేసి దళిత ఉద్యమాలకి ప్రసిద్ధిగాంచింది కూడా ఆంధ్రప్రదేశ్. ఒక ఊపేసి ఢిల్లీని సైతం భయపెట్టి పీఠాలను సైతం కదిలించినటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే అవటానికి పని చేసుకోలేకపోతుంది. చాలా దారుణం కాదు ఇది? దారుణం అని జనాల్లో తెలిసిన, జనాల్లోకి అవేర్నెస్, ఓటు రాజకీయాన్ని తీసుకెళ్ళకపోవడం కూడా మన తప్పే, మా నాయకత్వాలు తప్పే. జనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు ఎందుకు వేయాలనేటువంటి జనంలోకి వెళ్ళే నాయకులు లేరు. నేను ఒక వర్గీకరణ కోసం పల్లె తిరిగాను, ఒక ఎజెండా కోసం పల్లె తిరుగుతాను. ఏ దాడులు జరిగినప్పుడు దాడుల గురించి వెళ్ళి రాష్ట్రంలో చెప్తాను. కానీ ఓటు మనకి వెయ్యాలన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా శాసించే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఈ జాతి బిడ్డల్ని ఓటు గురించి తీసుకెళ్లిన పరిస్థితిలో ఉంది. ఎగ్జాంపుల్ మంద కృష్ణ మాదిగన్న కావచ్చా? ఎవరైనా ఇప్పుడు కృష్ణన్నకు ముందు ఎంతమంది లేరు? దళిత ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఒక బహుజన సమాజ్ పార్టీని మద్దతు తెలుపుకొని ఈ రోజు బహుజన సమాజ్ పార్టీని కూడా మాలమోహనుడు ఎంఆర్పిఎస్ కూడా దూరం అయిపోయి ఈ రెండింటి వల్ల బహుజన సమాజ్ పార్టీ ఒక ఎజెండా అంబేద్కర్ కలగన సమాజాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాం. బహుజన సమాజ్ పార్టీ రూపంలో వస్తే అక్కడ ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎక్కడ కూడా ఈ వ్యవస్థల్లో కుట్రలు కుతంత్రాలు ఎక్కువైపోయి, ఈర్ష్యులు ఈగోలు ఎక్కువైపోయి సమాజంలో 80% మంది నా జాతి బిడ్డలు ఇప్పటికి ఎదురు చూస్తూ ఉంటాడు ఏ నాయకుడు వచ్చినా బ్రహ్మరథం పడతారు. కానీ ఈ 80% మందిని ఎటువైపు తిప్పే నాయకుడు అనేవాడే సరైన మార్గంలోకి తీసుకెళ్ళకపోతాడు. అక్కడ ఫెయిల్ అయిపోయి అదే ఫెయిల్. మీరు ఇప్పుడు రాజకీయంగా అడిగేసరికి నాకు ఒక క్వశ్చన్ ఎలా చేయండి. రాజకీయంలో మీరు ఈ 32 సంవత్సరాల ఉద్యమాల్లో ఇప్పుడు మీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి పొలిటికల్ పర్సన్ చంద్రబాబు అవ్వచ్చా, ఇటు వైసీపీ జగన్ అవ్వచ్చు, ఎవరు మీకు పెద్దపీట వేశారు? అంటే మాదిగులు మొదటి నుంచి షెడ్ ఎస్సీలు అంటేనే కాంగ్రెస్, మా చిన్నతనంలోనే కాంగ్రెస్, ఇంకోటి కనిపించేది కాదు. రామారావు గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మాదిగులకు అవకాశాలు రావటం, పార్టీ పెట్టినప్పుడు మాదిగులు ఒక ఎజెండా ప్రకారం మొదటి నుంచి చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడి ఎక్కువ శాతం ఉంది. తర్వాత 2004లో మార్పులు వచ్చినాయి. రాజశేఖర్ రెడ్డి గారు వైసీపీకి అభిమానంతో, కాంగ్రెస్ పార్టీకి అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారు వైపు తిరగటం, తర్వాత జగన్ గారిని మనం గెలిపించడంలో కూడా 2019లో దళితులు, ఎస్సీలు, మాదిగులు అందరూ కూడా గెలుపు కోసం పనిచేశారు. ఏ పార్టీకైనా కాకుండా చంద్రబాబుకి మొన్న ఎలక్షన్లో మటుకి బహిరంగంగా జెండాలు కొట్టుకొని చంద్రబాబు గెలిపే మా గెలుపు అని గెలిపించుకున్నాం. కారణం మా డప్పు కొట్టి మా పెద్ద మాదిగ అన్నాడు, పెద్దన్నగా భావించాం కాబట్టి చాలా వరకు లీడర్లు చంద్రబాబు గెలిపి కూడా పనిచేశారు. దానికి మీరు మరి సాటిస్ఫైగా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజు సాటిస్ఫై, వర్గీకరణ విషయంలో సాటిస్ఫై, కానీ మిగతా విషయంలో లేం కదా. వర్గీకరణ విషయంలో కూడా ఒక 50% వరకు మేము హ్యాపీ. వర్గీకరణ మేము పార్లమెంట్ లో చట్టం చేయాలనేది ఒక వాదంతో దిగాం. సుప్రీంకోర్టు పంజాబ్ రాష్ట్రం కోర్టులో వేయటం వల్ల, పంజాబ్ రాష్ట్రం కోర్టుకు వేయటం వల్ల తీర్పు వచ్చే భాగంలో ఇది కన్సల్ట్ చేసినప్పుడు ఉషామారా కమిషన్ రిపోర్ట్ తీసుకుంది, ఎంపీ లెటర్ మొత్తం ఓవరాల్ చూసుకుని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మా ఎజెండా ఏంటిది? ఆ రోజు 5 సభ్యులు వర్గీకరణ అంశం మీద తీర్పిస్తే కొట్టేశారని చెప్పి మా సోదరులు పోరాటం, అంటే వాళ్ళు మేము చేశాం, కొట్టేశారు. వర్గీకరణ పార్లమెంటు చట్ట సవరణ చట్టం తీసుకురండి అని చెప్పి 2005 నుంచి
పోరాటం చేసుకుంటానే వచ్చాం. ఓకే. మరి ఈ పోరాటం చేసుకుని వచ్చినాక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 ధర్మాసనం రేపు ఇంకో 9 మంది ధర్మాసనం వస్తే ఉండిద్దా పోయిద్దా అనే భావాజాలంలో కూడా చాలా మంది డౌట్ఫుల్ గా ఉన్నారు. ప్లస్ వర్గీకరణ IAS IPS లో మాదిగలు లేం, తక్కువ మంది ఉన్నామనే పోరాటం, సెంట్రల్ గవర్నమెంట్ జాబుల కోసం పోరాటం, IIT ఎడ్యుకేషన్ IIT ఒక BSN లో ఈ అన్నిట్లో కూడా లేని వర్గీకరణ ఈ రాష్ట్రంలో వచ్చే చిన్న చిన్న ఉద్యోగాల్లో వర్గీకరణ అమలైతే మరి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఎడ్యుకేషన్ లో కానీ ఉద్యోగాల్లో కూడా మాకు ఆ వర్గీకరణ రాకపోతే మేము ఏం సాధించినట్టు? దీని మీద పోరాటం చేయాలి భవిష్యత్తులో తప్పకుండా. ఇప్పుడు ఎందుకు పోరాటం అంటే కృష్ణన్న లాంటి వ్యక్తికి బీజేపీ దగ్గరగా ఉంది, ప్రధానమంత్రి దగ్గరగా ఉన్నాడు. ఇది పార్లమెంట్ చట్టం తీసుకొస్తే పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. రేపు పొద్దున ఒకవేళ బీజేపీ పోయి ఇంకో పార్టీ వస్తే ఇది పోదని గ్యారెంటీ ఏంటి? జరిగిందంటారు. జరగటానికి ఈయన ప్రయత్నం చేయాలి ఏదో ఒక రోజైనా సరే. కృష్ణన్న లాంటి వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ జీవితంలో చేయట్లేదని కనబడుతున్నారు. అంటే ఇక్కడతో వర్గీకరణ అయిపోయింది అనుకుంటే రేపు 2000లో వర్గీకరణ జరిగింది, 2004 దాకా ఉంది. 2004 తర్వాత సుప్రీంకోర్టు 5 సభ్యులు కొట్టేసింది. ఇప్పుడు 7 ధర్మాసనం చేసుకోవచ్చు అంది. రేపు పొద్దున పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మరి దేశవ్యాప్తంగా రావాలి. దేశవ్యాప్తం జరగాలంటే పార్లమెంటు చట్టం చేయాలి. పార్లమెంటు చట్టం జరిగితే దేశవ్యాప్తంగా మాకు ఇది దీన్ని ఎవరు కదిలించలేదు. లేకపోతే రేపు పొద్దున కదలవరని గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు ఆయన బతుకున్నప్పుడే, ఆయన యుద్ధం చేసేటప్పుడే మేమందరూ కూడా ఆయన తిరగటానికి కూడా అందరూ సిద్ధమే. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మాకు మేమే వెళ్తా ఉంటాం తప్ప ఆర్థిక సమాజాన్ని తక్కువ చేసి ఒక నాయకుడు తక్కువ మాట్లాడే చరిత్రలో మేము లేము. మా ఎజెండా అందరి ఎజెండాలో ఒకటే అయినా ఏదో ఒక రోజు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేసేవాళ్ళం తప్ప కమ్యూనిటీని తక్కువ చేసి మాకు మేము ఎదగడం కోసం చేసే ఉద్యమాలు ఎక్కడే లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం నలుమూలలు ఎక్కడ చూసినా రేపులు కానీ, హత్యలు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఎక్కడ చూసినా దళితులు, బాధితులు ఎక్కువ హత్యకు గురవడం, హెరాస్మెంట్కి గురవడం జరుగుతుంది. అసలు మరి దీనికి సంబంధించి ఏ ఎస్సీ మిలన్ నాయకులు కావచ్చు, ఇంకే ఎక్సెట్రా కావచ్చు, ఎస్సీ వర్గీకరణలో గెలిచిన, రిజర్వ్లో గెలిచిన ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీ ఎవరైనా సరే తగిన న్యాయం చేసిన దాఖలు ఎక్కడ కనపట్లేదు. ఏంటంటారు ఈ పరిస్థితి? ఇప్పుడు మా బాధ, మా పెద్ద మాదిగా అనుకొని చంద్రబాబు గెలుపు కోసం పనిచేసిన వాళ్ళం. మరి చంద్రబాబు గెలుపు కోసం పనిచేసినాక ఈ 2 ఏళ్లలో దాదాపు 20 మందికి పైగా చనిపోయి ఉన్నారు. అందులో ఎక్కువ మందిని హత్యలు చేశారు. ఇంకొంతమంది టార్చర్ భరించలేక ఆత్మహత్యలు. ఒక 2-3 కేసుల్లో పోలీసులు టార్చర్ కి లాకప్ డెత్, 1-2 ఇప్పటికి అనుమానాస్పద కేసుల కింద ఆగిపోయారు. ఇలా 20 మందికి పైగా నా మాదిగ జాతి బిడ్డలు ఎక్కువ 90% చచ్చిపోతే ఒక 2-3 మాలా సోదరులు చంపబడ్డారు. అంటే ఓవరాల్ 20 మందికి పైగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు గాని, ఈ రాష్ట్ర హోంమంత్రి గారు గాని, ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఏ ఒక్కరైనా స్పందించట్లేదు. ఈ కేసుల్లో స్పందించాల. ఏంటి? గతంలో కొన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యలు చేశారు, ఇది హత్యలు, ప్రభుత్వ హత్యలు అని చెప్పి తిరిగినటువంటి నాయకత్వం. ఈ రోజు ఇన్ని హత్యలు జరిగితే ఈ ప్రభుత్వ హత్యలు కాదా? గతంలో జరిగి ప్రభుత్వ హత్యలైనప్పుడు ఈ గవర్నమెంట్ జరుగుతున్న హత్యలే. అందులో మీకోసం పనిచేసిన వాళ్ళం, మీ జెండా మోసిన వాళ్ళం, మీకు జేజేలు కొట్టించి మీకోసం రాష్ట్రమంతా తిరిగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, కొన్ని మాదిగ సంఘాలు, ఇంతమంది మీకోసం నిలబడితే ఈ రోజు ఒక్క హత్య కేసులో కూడా మీరు మాట్లాడకపోవటం, స్పందించకపోవటం, మీ ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యేని కూడా పంపకపోవటం దళితులంటే ఎంత చిన్న చూపో కనబడుతుంది. మేము అడిగేది మా ప్రాణాలకు రక్షణ, మా ప్రాణాలు కాపాడమని అడుగుతున్నాం. ఇన్ని కేసుల్లో ఏ ఒక్క కేసులో మాట్లాడినా ఇంకో హత్య జరగటానికి భయపడేవాళ్ళు, చేయాలంటే భయపడేవాళ్ళు. అక్కడ వీరాయ చౌదరి గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతను చంపబడితే అతని కోసం మా హోంమంత్రితో సహా
ప్రభుత్వ పెద్దలంతా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు, రక్షణ నిలబడ్డారు. ఆ రక్షణ ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టే ఈ మాదిగ బిడ్డలు కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే మా మాల సోదర బిడ్డలు కోల్పోయినటువంటి వాళ్ళను కూడా కుటుంబం ఆదుకోవాలని, ప్రభుత్వం ఆదుకోవాలని గత 8 నెలలుగా పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు మీ సామాజిక వర్గానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ గారు ఉంది, మా సామాజిక వర్గం హోంమంత్రి గారు అనితక్క మా హోంమంత్రి ఏంటని సంబరాలు పడ్డాం, ఓకే సంతోషపడ్డాం. మా అక్క హోంమంత్రి. ఓకే కానీ ఈ ఒక్క కేసులో మాట్లాడకూడదు మాకు బాధ. ఎందుకు ఒక్క కేసులో అది ఆమె విజ్ఞతగా వదిలేసాం. ఓకే మా అక్క, మా కులానికి మా అక్క ఉంది హోంమంత్రి అనుకున్న మేము ఈ రోజు ఒక్క కేసులో కూడా ఆమె స్పందించకపోవడం వల్ల ఓకే పక్కనోడికి వరుస హత్యలు చేయటం ఎక్కువైందని మేము భావిస్తున్నాం. భయం అనేది లేకుండా పోయింది. ఓకే ఇప్పుడు ఈ కేసు ఇక్కడ దళిత బిడ్డను చంపితే గవర్నమెంట్ వస్తుంది అనే భయం ఉన్నట్టయితే మా మీద అలాంటి జరగకపోవడం వల్ల వరుస హత్యలు జరుగుతున్నాయి. దళితులే ఎందుకు టార్గెట్ అవుతున్నారని నాకు దళితులు ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే అవతల వ్యక్తికి యువతల వ్యక్తికి ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉండొచ్చేమో, అవి చంపుకున్నవి కాదు. కానీ చంపినప్పుడు ప్రభుత్వం వచ్చి కూర్చుంటే వాడు అక్కడితో సమస్య పరిష్కారం వెళ్తాడు తప్ప మనిషిని చంపడం. మనిషిని చంపుతున్నారంటే కారణం వ్యవస్థ లోపం వల్ల, ప్రభుత్వ స్పందన లేకపోవడం వల్ల. ప్రభుత్వం స్పందిస్తే ఎంత పెద్ద తోపు కూడా అయినా సరే హత్య జరిగేది కాదు, జరగాలంటే భయపడు. మా ప్రభుత్వం అనుకున్న మేము మమ్మల్ని చంపుతుంటే దేహి అని అడుగుతున్నాం రోడ్ల మీద. నిన్న కాక మొన్న సాయి ఇంట్లో ఉన్న పిల్లోని మధ్యాహ్నం పూట ఎక్కడో నవ్వాడని ఒక ఇగో తెచ్చుకొని ఇంట్లోనే తీసుకెళ్లి రాయి పెట్టి చంపేసాడు. ఇది ఎక్కడైనా ఉంది అసలు? నవ్వితే చంపేస్తారా? ఎక్కడ ఉన్న వ్యవస్థలు అసలు ఎటు వెళ్తుందో మాకు తెలియట్లా. వాడి ధైర్యం గతంలో చంపేసి ఉన్నావా ఎవరు స్పందించలా అని ఇంట్లో ఉన్నాడు చంపినట్టే కదా వాడి ధైర్యం. ఆ ధైర్యం అదే కదా. అంతకుముందు అక్కడ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి సుబ్రహ్మణ్యం అటువంటి ఒక మాదిగ బిడ్డ చనిపోయాడు. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భయపడి మా కుటుంబంలో తగల వల్ల చనిపోయాడు అంటున్నారు తప్ప వడ్డీ డబ్బులు తీసుకొని చనిపోయాడు కట్టలేక బెదిరిస్తే. కానీ అక్కడ అది కూడా కుటుంబాన్ని కూడా బెదిరించి ఆ కేసు లేకుండా చేశాడు నేచురల్ కింద. ఇట్లాంటి జరుగుతున్నాయి. మరి మీరు అందరూ కూడా నాయకులు కావచ్చు, మీకు మొత్తం అందరూ ఒక యూనిటీగా ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటి, క్రాంతి కుమార్ కేసు పేరుకో వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి గెలవడానికి రాష్ట్రమంతా తిరిగాడు. 15-20 సంఘాలను చుట్టూ పెట్టుకొని కూడా తిరిగి మద్దతు ఇచ్చిన వ్యక్తి. ఆయన యొక్క కొడుకునే పోలీసు టార్చర్ వల్ల చనిపోయిన సంగతి రాష్ట్రం అందరూ తెలుసు. మరి ఆ కేసులో ఒకే సీఏ ఇద్దరు బిడ్డలు చావుకు కారణం. ఒకటి కాపు బిడ్డ, ఒకటి మాదిగ బిడ్డ. కాపు బిడ్డ 21 హత్యలు ఉన్నాయని చెప్పింది మీరే, రౌడీ షేటర్ అని చెప్పింది మీరే, ఎవరు అమ్మాయిని రేప్ చేశారని చెప్పింది మీరే, ఆ అబ్బాయి మీద కేసులు మీరే. కానీ ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబాన్ని మీరు పిలిపించి మాట్లాడి పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి క్రాంతి కుమార్, ఈ క్రాంతి కుమారు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రౌడీ షీట్ ఓపెన్ చేసి దాదాపు 8 ఏళ్ళకి ఒక్క కేసు లేదు. కానీ సిఐ నాగరాజు క్రాంతిని స్టేషన్ పిలిపించి దారుణంగా కొట్టడం తిట్టడం తట్టుకోలేక ఈ నన్ను చంపేస్తాడం అనుకొని గుళుకుల ముందాయి చచ్చిపోయాడు. కారణం సిఐ. మరి అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ కుటుంబాన్ని పరామర్శించలేదంటే 19-20 కేసుల్లో పోరాడాం. కానీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ కేసులో పరామర్శించాల. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చాడు. వాళ్ళ బిడ్డ క్రాంతి కుమార్ కొడుకు కాలు పోలియోతో ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు ఆయన సొంతగా పార్టీ నుండి. మేము అడిగేది ఒకటే, ఇంత జరుగుతుంటే స్టిల్ ఈ రోజుకి మా హోంమంత్రి ఈ కేసులో మాట్లాడాల, మా ఎమ్మెల్యేలు మాట్లాడాల, మా ప్రజాప్రతినిధులు మాట్లాడాల, ప్రభుత్వమే మాట్లాడాల. మరి ఇంక మేము ఎవరి కోసం పనిచేసాం? జనాలు చూడలేదా? 83లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసాం. మొదటిసారిగా రాజకీయంగా మా దగ్గరికి బలాన్ని ఇచ్చిన తెలుగుదేశం 85లో కారంచేరులో జరిగిన సంఘటన ద్వారా తర్వాత ఎలక్షన్ లో బూడిద పాలైపోయింది.
2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి హయాంలో ఆగిరిపల్లి, గడకబర్లు, రాపూరు ఇలాంటి సంఘటన అనేక జరిగినాయి. ఆగిరిపల్లి కేసులో అంబేద్కర్ గారి మునుమను రాజారత్న అంబేద్కర్ గారు కూడా మద్దతుగా వస్తే మాకు ఆయన్ని కూడా మాతో పాటు జైలుకు పంపించిన చరిత్ర వల్ల పుట్టగతులు లేకుండా పోయింది. చంద్రబాబు గారికి 2019. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని హత్యలు జరిగినాయి, కొన్ని అంశాల మీద రోడ్లెక్కి పోరాటం వల్ల ఓటమి పాలయ్యారు. ఈ రోజు 2 ఏళ్లలోనే చరిత్రలో మునిపెన్నలు లేని విధంగా ఇన్ని హత్యలు జరిగినా కూడా దగ్గరికి తీసుకోకుండా మాట్లాడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. అదే పరిస్థితి వస్తాంటారా? 100%. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, పెద్ద పెద్ద హత్యలు. ఈ హత్యల్లో మీరు రాజకీయ కోణం చూడమాకండి. మీకోసం మేము పనిచేశాం. మీరు ఆ భుజాన్ని వేసుకొని మమ్మల్ని పిలిచి మీరు దగ్గర పిలిస్తే ఎవరైనా హత్య చేయడానికి భయపడతారు కదా. మీరు అవతల వ్యక్తులను ఎందుకు లాండార్తో భయపెట్టలేకపోతున్నారు? ఇప్పుడు మేము తిరుగుబాటు చేయాలా? చంపినోడిని కత్తి అని చెప్పి మేము వెళ్ళి తిరిగి చంపాలా? మాకు అది నేర్పాల. రాజ్యాంగం హక్కు ఉంది. రాజ్యాంగం సమయం వచ్చినప్పుడు మాకు అన్యాయం జరిగితే ఆ ఓటుతోనే ఎవరికైనా అన్యాయం చేసిన ఓటుతో సమాధానం చెప్పగలం. ఆ శక్తివంతులు దళితులు. ఓకే బ్రదర్, చెప్పండి. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి కంపారిజన్ లో అక్కడ ఒక చిన్న విషయమైనా మొత్తం యూనిటీ అయిపోయి చాలా స్పీడ్ గా పనిచేస్తారు అక్కడ ఉద్యమాలు. కానీ ఆ పరిస్థితి ఆంధ్రాలో లేదేంటి? ఎందుకు లేదు? గతంలో భారీ స్థాయిలో సంఘాలన్నీ ఏకమయ్యేలా పోరాటం చేసి అంటే ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఎక్కువ మంది తెలుగుదేశానికి మద్దతు ఇచ్చున్నారు. అయినా పాపం ఎక్కుతున్నారు. కానీ ప్రభుత్వాన్ని కొంచెం బలవంతంగా ప్రభుత్వాన్ని హెచ్చరికిచ్చే విధానంలో లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఈ రోజు మా అందరికి పెద్ద కష్టం అన్న. ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి హత్యల గురించి మాట్లాడేస్తే ఒక పని అయిపోయింది. హోంమంత్రితో మాట్లాడితే పని అయింది. మా హోంమంత్రి పెద్దన్న అని చెప్పి కాళ్ళు నమస్కరించే మా అక్క మరి కృష్ణన్న ఈ కేసుల్లో పరామర్శించడం కంటే బాధితులకు రక్షణ నిలబడటం కోసం, ఇంకో హత్య జరగకుండా చూసుకోవడం కోసం, ఇంకో దాడి జరగకుండా చూసుకోవడం కోసం ఖచ్చితంగా చంద్రబాబు గారితో ఈ కుటుంబాలన్నిటిని కూడా తీసుకెళ్ళైనా మాట్లాడించాలి. ఇంకొక హత్య దాడి జరగకుండా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వాలి. ఇచ్చేదాకా మేము నిద్రపోము. మా ప్రాణాలు పోయినా సరే పోరాటం అయితే చేస్తాం. మా బిడ్డల కోసం, మా జాతి కోసం. నా లాంటి వాళ్ళు 10 మంది పోయినా లక్షల మంది పుట్టుకొని వస్తారు. కాబట్టి మేము ఖచ్చితంగా మా బిడ్డల రక్షణ కోసం, మా ప్రాణాల కోసం పణంగా పెట్టైనా ఇక హత్యలు అరికట్టడం కోసం ప్రభుత్వంతో పోరాడతాం. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాడాల్సిందే తప్ప మాకు ఏ ప్రభుత్వాలుగా రెడ్ కార్పెట్ వేసి మన స్వాగతాలు ఉండవు. అది ఈ రాష్ట్రంలో ఇవాళ కూటములు భాగస్వామైనటువంటి కృష్ణన్న ఈ హత్యలన్నిటిని కూడా చంద్రబాబుతో మాట్లాడి చంద్రబాబు గారి చేత ఈ కుటుంబాలకు కూడా ఇతరులు చనిపోతూ ఇచ్చినటువంటి పరిహారం ఈ దళిత బిడ్డల చావుల కుటుంబాలకు కూడా ఇప్పించాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.